జిల్లాలో తెలుగు మహాసభల ముగింపు వేడుకలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా డెల్టా అభివృద్ధితో పాటు తెలంగాణకు నీళ్లు అందించామని తెలిపారు. ఉమ్మడి ఏపీలో ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత ఉండాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు అడ్డు చెప్పలేదని, గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని తెలిపారు. గతేడాది కృష్ణా గోదావరిలో వేల టీఎంసీలు సముద్రంలో కలిశాయని వెల్లడించారు. గోదావరి పెన్నా నదుల అనుసంధానం జరగాలన్నారు. నీటి విషయంలో తెలుగువారంతా ఐక్యతగా కలిగి ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేను ఒకే విషయం మీ అందరినీ కోరుతున్నాను. పోయిన సంవత్సరం దగ్గర 6,282 టీఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. గడిచిన 40 సంవత్సరాల్లో 3,000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం. ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా, ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా, గంగా కావేరి కలవాలి, దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభీష్టం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కలపాలి. తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది త్యాగాలు చేశారు. ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి నేను అన్ని విషయాలు మాట్లాడను. ఐక్యత వరకే ఇక్కడ